ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సంఖ్యాకాండము 22వ అధ్యాయం చదువుకుందాము. తరువాత ఇశ్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి వచ్చి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతం చేయుటకు నేను బలముందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి. మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడాయననిరి. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీయూ అడ్డము చెప్పకుము. నేను నీకు బహు ఘనత కలుగచేసెదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాటల చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చాను. ఉదయంన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి.
యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసేదనని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించి ఉందునని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీయూ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. బిలాము వచ్చెనని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు వెళ్ళగా, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని గదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను ఘనపరచ సమర్థుడను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి, ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళాను. వారు కిర్యత్ హుత్సోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగం బిలాముకును అతని యుద్ధనున్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివర వరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించాను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.